వివాహాలని ముందుకు తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళలేకపోతున్నారా అన్నది మనం పట్టుకోవచ్చు. ఉదాహరణకి నేను కుజదోషము అని చెప్పినప్పుడు, కుజదోషం గురించి మనం మాట్లాడాలి అని అని చెప్పేటప్పుడు మనకి అసలు కుజదోషం అంటే తెలిసి ఉండాలి. తర్వాత కుజదోషంలో వాళ్ళు ఏం తప్పు చెప్తున్నారు, ఆ దోషం అనేది ఎలా చెప్తున్నారు, కుజదోషం అంటే ఏం చెప్తున్నారు, దానికి తర్వాత ఏమన్నా మినహాయింపులు ఉన్నాయా, పరిహారాలు ఉన్నాయా, అది చెప్తున్నారా, కేవలం దోషం దోషం అని మిమ్మల్ని భయపెట్టేసి ఒక 25,000 ఇవ్వండి, ఒక 50,000 ఇవ్వండి, మేము దాన్ని రెమెడీ చేస్తాము, దానికి ఒక పూజలు చేపిస్తాము, ఆ శాంతులు చేపిస్తాము అని చెప్పారు అంటే అది మోసం. అది ఎందుకంటే కుజదోషానికి 25,000 50,000 ఇచ్చి చేపించుకోవాల్సిందంత ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే చాటుల్లో సహజంగా కుజదోషము చాలా చాటుల్లో క్యాన్సిల్ అయిపోద్ది. అది నేను తర్వాత చెప్తా ఎలా క్యాన్సిల్ అవుతుంది అనేది. అది ఆ భయాన్ని, జనాల్లో ఉండే ఆ భయాన్ని, కుజదోషం అంటే రాగి చెట్టు కట్టేయాలి, కొండల బగలు కొట్టాలి, మేకపోతుకి ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ కథలన్నీ పాత రోజుల్లో చెప్పారు చూసారా, అది పట్టుకొని వాళ్ళు వీళ్ళని భయపెడతా ఉంటారు. ఓకే, కాబట్టి నేనేం చెప్తాను అంటే కుజదోషము అనేది ఒక కారణం, దాన్ని మీరు అంతగా భయపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. కాబట్టి ఫస్ట్ నేను కుజదోషం అంటే ఏంటి చెప్తాను, తర్వాత ఎట్లా చాటుల్లో క్యాన్సిల్ అవుతుంది, కుజదోషం ఏ రకంగా క్యాన్సిల్ అవుతుంది, పోతే నెక్స్ట్ వచ్చేసి మనము ఏదన్నా ఉపహారం పరిహారం అలాంటివి చేయాలి అంటే ఎలా చేయాలి. ఫస్ట్ నేను చెప్పింది కుజదోషం అంటే ఏంటి అంటే లగ్నం నుంచి, అది ఏ లగ్నమైనా తీసుకోండి మీరు. నేను ఉదాహరణ కన్యా లగ్నం అన్నాను, ఒకరిది కన్యా లగ్నం అయితే లగ్నం నుంచి మొదటి స్థానం లగ్నం 1, 2 స్థానం ధనస్థానం, నెక్స్ట్ వచ్చేసి 4 గృహస్థానం, 7 8 7 అంటే కలత్ర స్థానం భార్య స్థానం భర్త స్థానం అంటారు, 8 ఆయు స్థానం, సో 12 వ్యయస్థానం. వీటిల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఓకే, అయితే కుజదోషం అన్నారు, కానీ కుజదోషం అన్న తర్వాత కుజదోషాన్ని ఎన్ని రకాలుగా చూస్తారు? 3 రకాలుగా చూస్తారు. లగ్నం నుంచి చూస్తారు, చంద్రుడి నుంచి చూస్తారు, శుక్రుడి నుంచి చూస్తారు. అంటే ఏంటి సార్ ఈ లగ్నం నుంచి చూడటం ఏంది, చంద్రుడి నుంచి చూడటం ఏంది, శుక్రుడి నుంచి చూడటం ఏంటి అంటే, లగ్నం నుంచి నేను ఎలా చెప్పానో లగ్నం 1 మళ్ళీ 2వ స్థానంలో కుజుడున్న, లగ్నం నుంచి 4వ స్థానంలో అంటే గృహస్థానం అంటారు కుజుడున్న, 7వ స్థానం అంటే కలత్ర స్థానం భార్యాభర్త స్థానం అక్కడ కుజుడున్న, 8 మాంగళ్య బలం ఆయుస్థానం అక్కడ కుజుడున్న, 12 వ్యయస్థానం అంటారు ఖర్చులు. ఓకే, సో ఇక్కడ దూర ప్రయాణాలు ఇలాంటివి, ఇక్కడ కుజుడున్న కుజదోషం అన్నారు. అలాగే చంద్రుడు ఎక్కడున్నాడో అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి అవుతుంది. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి అవుద్ది, నక్షత్రం కూడా ఆ రాశిలోనే ఉంటుంది. సో చంద్రుడి నుంచి మళ్ళీ లెక్కేస్తారు. చంద్రుడు ఉన్న రాశి నుంచి మొదటి స్థానం అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ అది మొదటి స్థానం అయితే చంద్రుడు ఉన్న రాశి నుంచి మొదటి స్థానం అయినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి 1 మళ్ళీ 2 మళ్ళీ మారుతాయి స్థానాలు. చంద్రుడు ఉన్న రాశి నుంచి 1 అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, సేమ్ అదే నంబర్. కుజదోషం లెక్కేస్తారు, కుజుడు ఉంటే మళ్ళీ కుజదోషం. అయితే డిఫరెన్స్ ఏంటంటే లగ్నం నుంచి ఉన్న కుజదోషాన్ని 3 పాళ్ళు అని, అంటే 75% కుజదోషం ఉందని, చంద్రుడి నుంచి చూసినప్పుడు ఉంటే ఒకవేళ కుజుడు 50% అంటే 2 పాళ్ళు అని, పోతే శుక్రుడి నుంచి చూస్తారు మళ్ళీ కుజదోషం. శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది మొదటి స్థానం, అది 1 అనుకొని అక్కడి నుంచి మళ్ళీ 1 2 4 7 8 12 స్థానాలు. ఎందుకంటే శుక్రుడి నుంచి 1 అనుకొని మళ్ళీ కౌంట్ చేసుకుంటూ వస్తాం. ఇట్లా శుక్రుడి నుంచి చూస్తే 1 పాలు అంటే 25% అని కుజదోషం అంటారు. వెరసి మొత్తం వచ్చేసి ఎంత అయింది, లగ్నం నుంచి ఉంటే 75% అంటే 3 పాళ్ళు, చంద్రుడి నుంచి ఉంటే 2 పాళ్ళు అంటే 50%, శుక్రుడి నుంచి 25% అంటే 1 పాలు. ఇట్లా కుజదోషాన్ని నీళ్ళు లెక్కేస్తే
కుజదోషం లేకుండా ఉండేది ఎవరు? ఎందుకు అంటే మీరు లగ్నాన్ని నుంచి కుజదోషం అన్నారు, చంద్రుడి నుంచి కుజదోషం అన్నారు, శుక్రుడి నుంచి అన్నారు. సో ప్రతి చార్టులో కుజదోషం ఎక్కడో ఇక్కడ ఎంతో, లగ్నం నుంచి తప్పించుకున్న శుక్రుడి నుంచి చంద్రుడి నుంచి ఉండొచ్చు, చంద్రుడి నుంచి తప్పించుకుంటే శుక్రుడి నుంచి ఉండొచ్చు, శుక్రుడి నుంచి ఉందంటే 25% మీకు కుజదోషం ఉంది. సో కుజదోషం లేకుండా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఇప్పుడు మనకి కుజదోషం తప్పించుకునేది ఎట్లా? జనరల్గా కుజదోషం క్యాన్సిల్ ఎక్కడ అవుతుందంటే, కుజుడు మేషరాశి వృశ్చిక రాశిలో ఉన్న, అంటే మేష వృశ్చికాలు ఏంటివి? కుజుడికి సొంత రాశులు. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి గ్రహాధిపతికి కొన్ని రాసులు ఆధిపత్యం ఇచ్చారు. కుజుడికి మేష వృశ్చిక రాశులు ఇచ్చారు, గురువుకి ధనుర్ మీనాలు ఇచ్చారు, శనికి మకర కుంభాలు ఇచ్చారు, బుధుడికి మిథున కన్యలు ఇచ్చారు, శుక్రుడికి వృషభ తులాలు ఇచ్చారు, చంద్రుడికి కటక రాశి ఇచ్చారు, సూర్యుడికి మనకి సింహరాశి ఇచ్చారు. మేష వృశ్చికాలు కుజుడికి ఇచ్చారు. సో కుజుడు సొంత రాశిలో ఉంటే కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది, భయపడాల్సిన అవసరమే లేదు. తర్వాత కుజుడికి ప్రతి 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 గ్రహానికి కూడా ఉచ్చ స్థితి నీచ స్థితి అని ఉంటుంది. కుజుడికి ఉచ్చ స్థితి, ఉచ్చ రాశి మకరం. ఎప్పుడు కూడా మకరంలో కుజుడు ఉచ్చ స్థితి అంటారు. ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు చాలా వరకు మీకు దోషం క్యాన్సిల్ అయిపోద్ది. కుజుడికి నీచ స్థితి కర్కరాశి. కర్కరాశిలో ఉన్నా కూడా, కుజుడు కర్కరాశిలో ఉన్నా కూడా నీచ రాశి అవుద్ది, అక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు అస్తంగతుడయ్యాడంటే సూర్యుడికి ఒక జాతకుడు పుట్టారు, ఒక జాతకరాలు పుట్టారు అన్నప్పుడు ఆ సమయంలో చాట్ వేసుకొని చూస్తే కుజుడు కానీ సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, మన ఈరోజు ఎట్లా శుక్రుడు సూర్యుడికి దగ్గరగా ఉన్నాడు, శుక్రమౌఢ్యం అంటా ఉన్నాము, అలాగే కుజుడు కూడా తిరుగుతూ తిరుగుతూ సూర్యుడికి దగ్గరగా వస్తాడు. అప్పుడు దాన్ని కుజమౌఢ్యం అంటే అస్తంగత్వం అంటారు. ఇంగ్లీష్లో కంబషన్ అంటారు. సింపుల్గా ఒక పదం వాడతారు, కంబషన్, COMBUSTION, కంబషన్. దాన్ని తెలుగులో అస్తంగత్వం అంటారు, సూర్యుడికి దగ్గరగా రావడం అంటారు, దాన్ని మౌఢ్యమి, ఇంకా వస్తే మోఠమి అని కూడా సింపుల్గా. ఇలాంటి సిచ్యువేషన్లో కుజుడు బాల్య స్థితిలో ఉన్న, అంటే బాల్య స్థితిలో నేను చెప్పాను చాలా వరకు, ఒక రాశిలో 5 డిగ్రీల లోపల ఉంటారు అంటే బాల్య స్థితి అని. మృత స్థితి అంటే 27 డిగ్రీల ఆ ప్రాంతంలో ఉన్నారు, 26 డిగ్రీల ఆ ప్రాంతం, అంటే ఒక 30-25 డిగ్రీల మధ్యలో గ్రహం ఉంది అంటే మృత స్థితి. రెట్రోగ్రేడ్ అంటే చెప్పాను, వక్రీభవించింది ఒక గ్రహం అంటే, భూమి నుంచి మనం గ్రహాలు చూసేటప్పుడు గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో తిరుగుతాయి, జనరల్గా తిరుగుతాయి. ఫిజికల్గా భౌతికంగా గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ సవ్య దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతూ ఉంటాయి. కానీ భూమి నుంచి చూసేటప్పుడు ఇదే గ్రహాలు ఒక్కొక్కసారి మనకి రివర్స్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. భూమి నుంచి చూసేటప్పుడు రియల్గా జరగవు. దాన్ని ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అని, RETROGRADE, రెట్రోగ్రేడ్ అని, లేకపోతే తెలుగులో వక్రీభవించింది గ్రహం అని అంటూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో గ్రహ దోషం ఏంటంటే కుజ దోషం తగ్గుతుంది. తర్వాత పోతే కొన్ని లగ్నాలు ఉన్నాయి, కటక లగ్నం, సింహ లగ్నం, ధనుర్మీన లగ్నాలు, మేష వృశ్చిక లగ్నాలు, వీళ్ళకి కుజదోషం ఉండదు. తర్వాత పోతే దాదాపు మొత్తం మీకు 27 నక్షత్రాలు ఉన్నాయి. మీకు చెప్పాను నేను 27 నక్షత్రాల్లో మీకు అందరికీ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అన్ని నక్షత్రాలు తెలిసి ఉండాలి, రాసులు వచ్చి ఉండాలి, లగ్నాలు వచ్చి ఉండాలి, పోతే నక్షత్రం అంటే ఎన్ని డిగ్రీలు, రాశి అంటే ఎన్ని, రాశి అంటే 30 డిగ్రీలు, ఒక్కొక్క నక్షత్రం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. ఓకే, ఒక్క నక్షత్రంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. అప్పటికి రాశిలో 9 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. సో జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ రాశి డిగ్రీ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మీరు జ్యోతిష్కుడు అవ్వాలి అంటే చాలా కష్టము. ఎందుకంటే ఈరోజు మీరు మార్కెట్లో మిమ్మల్ని 2 నిమిషాల్లో ఫూల్ చేసేస్తారు. 2 నిమిషాల్లో అది చెప్పేసి ఇది చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి భయపెట్టేస్తారు. దాని నుంచి మీరు భయపడకుండా ధైర్యంగా వాళ్ళతోటి ఆర్గ్యూ చేయాలి అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా మీరు జ్యోతిష్యంలో
ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అంటే చాలా కష్టం. కాబట్టి సబ్జెక్ట్ పరంగా మీరు వెళ్ళాలి, సబ్జెక్ట్ తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు మొత్తం ఎన్ని నక్షత్రాలు? 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలని అశ్విని, భరణి, కృత్తిక, అశ్విని అక్కడి నుంచి పట్టుకోవాలి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష. ఇంతవరకు 9 నక్షత్రాలు మొదటి నవకం అంటారు. మొదటి నవకం అంటే మొదటి 9 నక్షత్రాలు. 2 మఖ, పుబ్బ. పుబ్బ అంటే పూర్వ ఫల్గుని పుబ్బ అంటారు. మఖ, పుబ్బ, ఉత్తర అంటే ఉత్తర ఫల్గుని. సో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. 9 నక్షత్రాలు. రెండవ నవకము అంటారు. నవకం అంటే 9. మూడో నవకంలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇట్లా 9 నక్షత్రాలు. ఇది మూడవ నవకం. మొత్తం 3 9లు 27 నక్షత్రాలు. ఇంకొకటి అభిజిత్ అని ఉంటుంది, 28వ నక్షత్రం. అది పెద్ద కౌంట్ చేయరు. అది కౌంట్ చేస్తే ఈ డిగ్రీల కాన్సెప్ట్ పోద్ది, అందుకని చెప్పేసి. సో మీరు జ్యోతిష్యంలో 27 నక్షత్రాలలో 13 నక్షత్రాల కుజుదోషం ఉండదు. అది ఎవడో చెప్పడు. నేను చెప్పాను ఇప్పుడు మేషరాశిలో కుజుడు ఉంటే, ఎందుకు వృశ్చికాలు వచ్చి సొంత రాసులు, జన్మరాశులు అంటారు వాళ్ళకి. పోతే మకర రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు కుజుడు, కాబట్టి అక్కడ కుజుదోషం ఉండదు. కుజుడు కర్క రాశిలో ఉంటే అది నీచ రాశి అంటారు. ప్రతి గ్రహానికి కూడా ఉచ్చ రాశి, నీచ రాశులు ఉంటాయి. బుధుడికి ఉచ్చ రాశి కన్యా రాశి, నీచ రాశి మీనం. శుక్రుడికి ఉచ్చ రాశి మీనం, నీచ రాశి కన్యా రాశి. గురువుకి ఉచ్చ స్థితి కర్క రాశి, గురువుకి నీచ రాశి, నీచ స్థితి మకరం. సూర్యుడికి ఉచ్చ స్థితి మేషం, నీచ స్థితి తులారాశి. చంద్రుడికి ఉచ్చ స్థితి వృషభం, నీచ స్థితి వృశ్చికం. ఇట్లా ప్రతి గ్రహానికి కూడా ఉచ్చ నీచ స్థితులు ఉంటాయి. సో నేను చెప్పినట్టు కుజుడు మేషరాశిలో ఉంటే ఉచ్చ స్థితి పొందుతాడు కాబట్టి కుజుదోషం ఉండదు. కర్క రాశిలో నీచ స్థితి పొందుతాడు కాబట్టి కుజుదోషం ఉండదు. సొంత రాశులైన మేష వృశ్చికాల్లో ఉంటే అంటే ఆ బాబు పుట్టినప్పుడు, అది వృశ్చిక లగ్నం అవ్వచ్చు, మేష లగ్నం అవ్వచ్చు, లేకపోతే చంద్రుడు అతని రాశి, చంద్రుడు ఏ రాశిలో ఉంటే అతని జన్మరాశి. సో ఇన్ని కారణాలు, లగ్నాలు నేను చెప్పినట్టు కర్క లగ్నము, కర్క లగ్నము, సింహ లగ్నము, మేష వృశ్చిక లగ్నాలకి, ధనుర్మీన లగ్నాలకి కుజదోషం ఉండదు. అలాగే నక్షత్రాల్లో కూడా 13 నక్షత్రాలకి కుజదోషాలు ఉండవు. ఏంటంటే అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములందు జన్మించిన వారికి కుజదోషము లేదు. ఇది గ్రంథంలో రాసి ఉంది. మరి మీరు జనాలని భయపెట్టేసి కుజదోషం ఉందని ఎట్లా అంటారు? మొదటి నేను చెప్పాను, కుజదోషం అసలు లేకుండా తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు జన్మ లగ్నాన్ని నుంచి చూసినా, చంద్రుడి నుంచి చూసినా, శుక్రుడి నుంచి అలా 3 సార్లు చూడాల్సి వస్తుంది. కాబట్టి చాట్లో ఎక్కడో ఇక్కడ 75%, 50%, 25% ఎంతో కొంత కుజదోషం ఉంటుంది. అలా లేకుండా ఎవరు ఉంటారు? జ్యోతిష్యంలో చెప్తున్నారు కదా, కుజదోషం ఉంది, క్యాన్సిల్ అయిపోయింది, కుజదోషం ఉన్న వాళ్ళు చేసుకుని, ఎవరికొవరు కుజదోషం ఉండనే ఉంటుంది. లేకుండా ఎవరు ఉండరు, ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఆ భయపడకూడకండి. చాలా వరకు కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది. పోతే ఈ కుజదోషము చంద్రుడి నుండి కానీ, శుక్రుడి నుండి కానీ 2, 4, 7, 8, 12 స్థానముల్లో కుజుడున్న సో కుజదోషంగా పరిగణింపవలసి ఉండును. చెప్పాను కదా, లగ్నాన్ని నుంచి కానీ, చంద్రుడి నుండి కానీ, శుక్రుడి నుండి కానీ 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషంగా పరిగణిస్తారు. అయితే పరిగణించినప్పుడు మీరు నేను చెప్పినట్టుగా ఈ రకంగా క్యాన్సిలేషన్ జరుగుతుంది. లేదు అంటే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాల, క్లాసులకు ముందు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇద్దాం. వాళ్ళకి ఏదైనా జ్యోతిష్ శాస్త్రంలో వచ్చారు, మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే అడగండి. ఏ రకమైన క్వశ్చన్, ఆ తర్వాత సబ్జెక్ట్ సరే క్లాస్ జరుపుదాం ఉందాము. మీరు ఏంటంటే క్వశ్చన్స్ అడగాలి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, మీ పంతులు అది చెప్పారు, వివాహం ఎలిక పిల్లి అయింది అన్నారు, ముహూర్తం పెడుతున్నారు, ముహూర్త జ్యోతిష్యంలో వివాహ ముహూర్తం పెట్టారు, మీకు ఏదన్నా అనుమానం వస్తుంది, అడగాలి. ఏం
సరే, ఎవరి క్వశ్చన్స్ లేవా? సరే, సబ్జెక్ట్కి వెళ్దాం. అయితే ఇప్పుడు కుజదోషంలో నేను చెప్పినట్టుగా ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. నేను చెప్పినవి చాలా ఉన్నాయి మినహాయింపులు. చాలా వరకు కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. శుద్ధంగా పెళ్లి చేసుకోవచ్చు. ఆ? రెండోది, గ్రంథాల్లో ఏం రాశారంటే ఎవరికైతే కుజదోషం ఉంటుందో వాళ్ళు కుజదోషం ఇచ్చి ఉన్నోళ్ళని చేసేయండి. ఎవరు కుజదోషం లేనోళ్ళు ఎవరు? అందరూ ఉన్నోళ్ళే కదా. నేను చెప్పినట్టు చేస్తే ప్రతి ఒక్కరు కుజదోషం ఉంటుంది, బట్ అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆ భయపడకుండా ముందుకెళ్ళండి. ఇక్కడ మిమ్మల్ని భయపెట్టేది ఏంటి అంటే జనరల్గా కూడా కుజదోషం ఉందండి, ఒక 25,000 ఇవ్వండి, మేము ఒక దోషం లేకుండా చేస్తాము, మేము మంత్రాలు చదువుతాము, లేకపోతే పూజలు చేస్తాము. అడగండి సార్, అడగండి అడగండి. డిస్టర్బెన్స్ వస్తుందంటే వాళ్ళు మైక్ మ్యూట్ చేయాలి వాళ్ళు. నేను మ్యూట్ చేస్తున్నాను. మైక్ మ్యూట్ చేయండి. అందరు మైకులు మ్యూట్ చేయండి సార్. అందరు మైక్ మ్యూట్ చేయండి. ఓకే. అయితే సో నెక్స్ట్ కుజదోషం గురించి మిమ్మల్ని ఏం భయపెడతారు అంటే నేను చెప్పాను, మిమ్మల్ని ఎక్కువ డబ్బులు అడిగేసి ఎక్కువ టైంలో ఏంటంటే ఒక 25,000 ఇవ్వండి, నేను పూజలు చేపిస్తాను. ఏం అవసరం లేదు. ఎవ్వరికి 25,000, 30,000, 50,000. ఎందుకంటే నా నోటీస్కి వచ్చింది 50,000 అడిగి కుజదోష పూజలు చేపించారని. ఏం చేయని అవసరం లేదు. చాలా వరకు కుజదోషం చాటుల్లో క్యాన్సిల్ అవుతుంది, శుద్ధంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా అనుమానం ఉంటే కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుక్కుటేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బెంగళూరు ఆ ఏరియాలో పోతే మన మోపిదేవికి వెళ్ళండి. మోపిదేవిలో రేపల్లి దగ్గర మోపిదేవి ఆ ఏరియాలో గౌతమ మహర్షి మహాముని చేతులతోటి స్థాపించబడిన ఆడ దేవస్థానం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఆయన కుజుడికి అధిపతి కాబట్టి కమ్మగా అక్కడ వెళ్ళి పూజలు దర్శనాలు చేసుకుని రండి. ఆ కుజు దోషం ఉంటే పోద్ది. దాన ధర్మాలు చేయండి. గోశాలకైనా పేదలకైనా ఎవరికో అనాథలకైనా తప్పనిసరిగా చేయండి. ఉన్న దోషాలన్నీ పోతాయి. కాబట్టి దాని గురించి కుజు దోషం అంత భయపడాల్సిన విషయం ఏమీ లేదు. తర్వాత ఇంకేమైనా అడుగుతారా? కుజు దోషం గురించి చెప్పాను, నక్షత్రాలు చెప్పాను, రాసులు చెప్పాను, లగ్నాలు చెప్పాను. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. కుజుడు వచ్చేసి లగ్నంలో గురువు ఉన్నాడు, సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, శుభగ్రహాలు, అలా కూడా కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఆ కాంబినేషన్లో కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. సో ఆ కాంబినేషన్స్ ఇంకో రోజు మనం చూద్దాము. సరే, నెక్స్ట్ ఇంకేంటి విషయం? ఇంకేం అడుగుతారు? ఇంకెవరికి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా మనకు అడగాల్సినవి? నారాయణ గారు, ఎంఎస్ఎస్ నారాయణ గారు సార్, మనకి గన్నవరం కదా, గన్నవరం నుంచేనా సార్? సరే, ఈరోజు ఇంతకుముందు క్లాసుల్లో చాలా విషయాల్లో మీకు నేను చాలా విషయాలు చెప్పున్నాను. ఆ ముఖ్యంగా జాతకాలు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గరికి నేర్చుకోవాలి అంటే మనం ఏంటంటే సబ్జెక్ట్ పరంగా టాపిక్స్ పరంగా రావాల్సి వస్తుంది. ఆ టాపిక్స్లో ఏం వస్తుంది అంటే మొదట అసలు లగ్నం అంటే ఏంటిది, లగ్నాన్ని ఎలా కనుక్కుంటారు, ఓకే, అది క్యాలిక్యులేషన్స్ పరంగా చూడాలి, క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. లగ్నం ఎలా కనుక్కుంటారు అనేది ఫస్ట్ లగ్నం కానీ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక చార్ట్ని ఏమంటారు అంటే దానికి దాదాపు 9 పేర్లు ఉన్నాయి. ఏమంటారంటే లగ్న కుండలి, జన్మ కుండలి, రాశి కుండలి, పోతే జోడియా, ఇంగ్లీష్లో అయితే జోడియాక్ చార్టు, పోతే అసెండెంట్ చార్ట్, ఇంకో పేరు కూడా ఎసెండెంట్ అంటే లగ్నం అని వస్తుంది. ఎసెండెంట్ అంటే ఎసెండెంట్ చార్టు, లేదు అంటే D1 చార్టు. ఇవన్నీ కూడా ఒకటే పేర్లు. ఈ లగ్న కుండలన్నా, జన్మ కుండలన్నా, రాశి కుండలి అన్నా, D1 చార్ట్ అన్నా, నాటల్ చార్ట్ అంటారు ఇంగ్లీష్లో, ఇంకో పదం నాటల్, NATAL, నాటల్ చార్ట్ అన్నా, అసెండెంట్ చార్ట్ అన్నా, లగ్న చార్ట్ అన్నా, వీటన్నిటికీ కలిపి ఒకటే పేరు. కాబట్టి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఆ 12 రాసులు వేసి 12 బాక్సులు వేసి అందులో గ్రహాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని రాయటమే లగ్న కుండలి, జన్మ కుండలి, అదే D1 చార్ట్. అయితే
మీరు ఎప్పుడైతే జన్మకుండలి రాసినప్పుడు దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ లా అని పెడతారు, లేదంటే 2 లైన్లు వేస్తారు, లేదు అంటే స్టార్ వేస్తారు. సో అక్కడి నుంచి లగ్నం స్టార్ట్ అయింది, ఇది అతని జన్మ లగ్నము అని చెప్తారు. ఆ చాట్లో మీరు క్లియర్గా చూస్తే అది అతని జన్మ లగ్నము. అతని జన్మరాశి కావాలి అంటే ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. ఉదాహరణకి ఒక చాటులో చంద్రుడు వచ్చేసి వృశ్చికంలో ఉన్నాడు, సో అతని జన్మరాశి వృశ్చికము. లేదు, అతని జన్మరాశి చంద్రుడు వచ్చి మేషంలో ఉన్నాడు, సో అతని జన్మరాశి మేషరాశి. అయితే జన్మరాశి తెలిసినప్పుడు నక్షత్రం తెలుసుకోవచ్చా అంటే తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే ఏ చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది వాళ్ళ జన్మరాశి. ఆ జన్మరాశిలో ఉన్న నక్షత్రాల్లోనే ఏదో ఒక నక్షత్రం అతని జన్మ నక్షత్రం అవుతుంది. ఎందుకు అంటే ఉదాహరణకి మేషంలో చంద్రుడు ఉన్నాడు. చాట్లో చూడంలోనే చంద్రుడు ఎక్కడప్పుడు లగ్నం తెలిసిపోయింది. అతను రెండు రెండు అటు 2 లైన్లు రాశాడు, లా అని పెట్టాడు, లేకపోతే 2 స్టార్లు వేసాడు, ఏదో ఒక 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 సింబల్, ఒక గుర్తు వేసుకున్నాడు, అది అతని జన్మ లగ్నం. సరే, జన్మరాశి ఎలా తెలుసుకుంటామంటే ఎక్కడైతే చంద్రుడు ఉన్నాడో అది వాళ్ళ జన్మరాశి. ఇప్పుడు చంద్రుడు మేషరాశిలో చమ్ అని పెట్టాడు, ఆయన చమ్ అని పెట్టాడు, లేకపోతే కొంతమంది చంద్రుడు సింబల్ వేస్తారు, సో అది జన్మరాశి. అయితే నక్షత్రం ఎక్కడైతే చంద్రుడు ఉన్నాడో అక్కడే నక్షత్రం కూడా ఆ రాశిలోనే ఉంటది. ఇప్పుడు మేషరాశిలో మేషరాశిలో చంద్రుడు అంటే అతని జన్మరాశి మేషరాశి అయినప్పుడు నక్షత్రం మేషరాశిలోనే ఉంటది. ఎట్లా అంటే మేషరాశిలో ఏ నక్షత్రం, ప్రతి రాశిలో 2 నక్షత్రాలు ఫుల్గా ఉంటాయి. సో మేషరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటేంటి అంటే అశ్విని, భరణి, ఈ 2 కూడా ఫుల్గా ఉంటాయి. ఈ నక్షత్రాలు 2 కూడా, అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు అని నేను చెప్పినప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే అశ్విని 4 పాదాలు, అశ్విని భరణి 4 పాదాలు, భరణి 4 పాదాలు, అప్పటికి 8 పాదాలు. ఇంకొక పాదం అంటే నేను ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయని చెప్పాను. పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. ఇప్పుడు మేషరాశిలో 2 నక్షత్రాలు అంటే అశ్విని భరణి ఫుల్గా అంటే ఒక నక్షత్రం అంటే 4 పాదాలు కాబట్టి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, 8 పోతే ఇంకొక పాదం ఉంటుంది, అది వచ్చేసి నెక్స్ట్ నక్షత్రంలో మొదటి పాదము. అశ్విని భరణి కృత్తిక నక్షత్రం మొదటి పాదం. ఇంతవరకు మీకు మేషరాశిలో ఉంటది. అయితే ఇప్పుడు ఇతని జన్మ నక్షత్రం ఎలా కనుక్కుంటాం సార్? మీరు చెప్పారు చంద్రుడు మేషరాశిలో ఉంది, అతని జన్మరాశి అన్నాడు. మరి నక్షత్రం ఎలా కనుక్కుంటారు? 2 నక్షత్రాలు ఫుల్గా ఉన్నాయి, ఒక నక్షత్రంలో ఒక పాదం ఉంది. అప్పుడు చంద్రుడు డిగ్రీలు చూస్తారు. చంద్రుడు ఈ బాబు పుట్టినప్పుడు ఎన్ని డిగ్రీల్లో చంద్రుడు ఉన్నాడు అన్న దాని మీద అతని నక్షత్రం డిసైడ్ అవుతుంది. సపోజ్ మా మధ్యలో ఎవరు మాట్లాడమాకండి, క్లాస్కి వచ్చారు ఏనండి. అయితే అతని జన్మరాశి చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అతని జన్మరాశి మేషరాశి అయింది. మరి నక్షత్రం కూడా మేషరాశి నక్షత్రమే అవుతుంది. అలాంటప్పుడు అశ్విని అవుతుందా, భరణి అవుతుందా, లేకపోతే కృత్తిక మొదటి పాదం అవుతుంది అన్నప్పుడు చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అన్న దాని మీద అతని నక్షత్రము పాదము డిసైడ్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, చంద్రుడు 10 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు అనుకుందాం మనం. 10 డిగ్రీల 20 నిమిషాలు చంద్రుడు ఉన్నాడు ఈ బాబు పుట్టినప్పుడు అన్నప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రము 0 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల దాకా ఉంటుంది. నేను చెప్పాను ఒక నక్షత్రం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. కాబట్టి అశ్విని 13 డిగ్రీల 20 నిమిషాలు, భరణి 13 డిగ్రీల 20 నిమిషాలు, అంటే మొత్తం 26 డిగ్రీల 40 నిమిషాలు, ఇంకా 30 డిగ్రీలకు 3 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. 3 డిగ్రీల 20 నిమిషాలు అంటే ఒక పాదం. సో కృత్తికాలో మొదటి పాదము మేషరాశి కింద ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఈ ఈ బాబు పుట్టినప్పుడు చంద్రుడు వచ్చేసి 10 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు డిగ్రీలు చూసినప్పుడు. సో ఈ 10 డిగ్రీల 20 నిమిషాలు అనేది మేషరాశిలో మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రంలో ఉంది. ఎందుకంటే అశ్విని నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాల దాకా ఉంటుంది. సో ఈ 10 డిగ్రీల 20 నిమిషాలు అశ్విని నక్షత్రం కింద ఉంది కాబట్టి అతని నక్షత్రం అశ్విని. క్లియర్ అయిపోయింది ఇక్కడ మనకి.
అతని జన్మరాశి మేషరాశి, అతని నక్షత్రం అశ్విని. పాదం కనుక్కోవాలి. ఇప్పుడు పాదం ఎట్ట కనుక్కుంటాము అంటే అశ్విని నక్షత్రం మొదటి పాదము 0 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 20 నిమిషాల దాకా. అంటే ఒక పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. రెండో పాదం 3 డిగ్రీల 20 నిమిషాల నుంచి మళ్ళీ 3 డిగ్రీల 20 నిమిషాలు కలుపుకుంటే 6 డిగ్రీల 40 నిమిషాలు. ప్లస్ మూడో పాదం 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి మళ్ళీ 3 డిగ్రీల 20 నిమిషాలు కలుపుకుంటే 10 డిగ్రీలు అవుతుంది. అంటే 10 డిగ్రీల 20 నిమిషాలు అంటే ఈ బాబు నక్షత్రం 10 డిగ్రీలు దాటింది. అంటే మూడో పాదం దాటింది. 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల దాకా 4వ పాదం అశ్విని నక్షత్రం. ఈ బాబు పుట్టింది 10 డిగ్రీల 20 నిమిషాలు. అంటే 4వ పాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలు. ఇతను పుట్టింది 10 డిగ్రీల 20 నిమిషాల్లో చంద్రుడు ఉన్నాడు. సో 4వ పాదం. అప్పుడు మనం ఏం రాయాలి? అతని జన్మలగ్నం చెప్పాను. జన్మలగ్నం ఏం చెప్పాను? ఏదైతే ఎక్కడైతే ఇతను ఏదో మార్కు రాశాడు, ఒక 2 లైన్లు, ఒక స్టారు, 2 స్టార్లు, లా అని రాశాడు, అది అతని జన్మలగ్నం. ఎక్కడైతే చంద్రుడు ఉన్నాడు అతని జన్మరాశి, ఆ రాశి మేషరాశిలో మనం చంద్రుడు ఉన్నాడు అనుకున్నాం కాబట్టి అతని జన్మరాశి మేషరాశి. నక్షత్రం ఏది అంటే చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో దాన్ని చంద్రుడు 10 డిగ్రీల 20 నిమిషాలు. క్లాసులో క్వశ్చన్ వేసానంటే 10 డిగ్రీల 20 నిమిషాలు అన్నాను అంటే అది 0 నుంచి లెక్కేసుకుంటా ఒక 3 డిగ్రీల 20 నిమిషాలు పెంచుకుంటా పోవాలి. అంటే ఎందుకంటే ఒక పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. అప్పటికి మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం అంతా కూడా 10 డిగ్రీలు క్లోజ్ అయిపోద్ది. 10 నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలకి 4వ పాదం. చంద్రుడు 10 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు కాబట్టి అతని నక్షత్రం పాదం వచ్చేసి అశ్విని 4వ పాదం. సరే, ఇప్పుడు ఒక బాబు జన్మరాశి, ఒక జాతకుడి జన్మరాశి చంద్రుడు ధనురాశిలో ఉన్నాడు. లగ్నం వేరు, మళ్ళీ లగ్నం వేరు, రాశి వేరు. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ధనురాశిలో ఉన్నాడు అంటే అతని జన్మరాశి ఏమైంది? ధనురాశి అయింది. ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అదే వాళ్ళ జన్మరాశి. సో ఇప్పుడు చంద్రుడు ఇంకొక చార్ట్ చూస్తే ధనురాశిలో ఉన్నాడు కాబట్టి అతని జన్మరాశి ఏమైంది? ధనస్సు అయింది. ధనస్సు ఇంగ్లీష్లో సజిటేరియస్ అంటారు. ఇంగ్లీష్ పదాలు కూడా మీకు జ్యోతిష్యం నేర్చుకోవాలనే వాళ్ళకి అన్ని రాసులకి ఇంగ్లీష్ పదాలు మీకు వచ్చి ఉండాలి. ఉదాహరణకి మేషరాశి అంటే ఏరీస్ అంటారు. అన్నీ వచ్చి ఉండాలి మీకు. రెండు వచ్చేసి వృషభ రాశి అంటే తౌరస్. సింబల్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. 3 మిథునం అంటే జెమిని. 4 కర్కాటకము లేదా కటకము అంటే క్యాన్సర్. 4 సింహరాశి అంటే సింహము అంటే లియో, LEO లియో. 5 కన్యా రాశి అంటే VIRGO విర్గో. 6 తులా రాశి అంటే మీకు తౌరస్ అంటే వృషభం, లిబ్రా. ఓకే, 6 తులా రాశి అంటే లిబ్రా, LIBRA. నేను తౌరస్ అన్నది వృషభ రాశికి రెండో రాశి మేషం తర్వాత. ఓకే, తర్వాత రాశి వృశ్చికం అంటే స్కార్పియో. ఓకే, తర్వాత ధనస్సు రాశి సజిటేరియస్, మకరం క్యాప్రికారన్, కుంభం అక్వేరియస్, మీనం పిసెస్. సింబల్స్ కూడా తెలిసి ఉండాలి ప్రతి ఒక్కదానికి. పిసెస్ అంటే చేపలు ఉంటాయి అన్నమాట. సో మీకు సింబల్స్ వచ్చి ఉండాలి. ఇట్లా ఒక చార్ట్ చూసినప్పుడు జన్మరాశి తెలిసి ఉంటే ఎక్కడైతే చంద్రుడు రాశాడో అది జన్మరాశి అవుతుంది. నేను రెండో ఎగ్జాంపుల్లో ధనస్సులో చంద్రుడు చమ్ అని రాశాడు. చాక చమ్ అంటే చంద్రుడు అంటే ధనస్సులో రాశాడు కాబట్టి అతని జన్మరాశి ధనస్సు రాశి అయింది. మరి నక్షత్రం ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ కూడా మళ్ళీ చంద్రుడు ఆ జాతకుడి చార్ట్ చూసినప్పుడు ఎన్ని డిగ్రీలో చంద్రుడు ఉన్నాడు అన్న దాని మీద. సపోజ్ ఇక్కడ చంద్రుడు వచ్చేసి 25 డిగ్రీల్లో ఉన్నాడు. 25 డిగ్రీలు ఉన్నప్పుడు ఇతని నక్షత్రం ఏమవుతుంది అన్నప్పుడు మీరు ధనస్సు రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో మీకు తెలిసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ధనస్సు రాశిలో నేనేం చెప్పాను? 27 నక్షత్రాలు చెప్పాను. మొదటి నవకమైన అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, ఈ 9 నక్షత్రాలు 4 మొదటి రాసుల్లో సెట్ అయిపోతాయి. మేష, వృషభ, మిథున, కర్క, ఈ 4 రాసుల్లో ఈ మొదటి 9 నక్షత్రాలు సెట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చే 4 రాసులు సింహ,
కన్య, తుల, వృశ్చిక. ఈ 4లో రెండో నవకమైన 9 నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ 9 నక్షత్రాలు రెండవ గ్రూప్ రాసులు ఏంటివి? కటకము, సింహము, కన్య, తుల. వీటిల్లో ఈ 9 నక్షత్రాలు సెట్ అయిపోతాయి. తర్వాత వచ్చే 4 రాసులు, మొత్తం 12 రాసులు 3 గ్రూపులుగా విడగొడితే మొదటి గ్రూపులో మేష, వృషభ, మిథున, కర్క. కటకం అంటారు, కర్కాటకం అంటారు, క్యాన్సర్ అంటారు. ఈ 4 రాసుల్లో మొదటి నక్షత్రాలు సెట్ అయిపోతాయి, 9 నక్షత్రాలు. రెండవ గ్రూపుగా విడగొట్టినప్పుడు మనకి రాసుల్ని సింహ, కన్య, తుల, వృశ్చికం. ఇందులో ఇంతవరకు వచ్చేసి రెండవ గ్రూప్ అంటే నక్షత్రాలు, రెండవ నవకం మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ సెట్ అయిపోతాయి. మూడవ గ్రూపు రాశిలో మనకి ధనస్సు, మకరము, కుంభము, మేనం. ఈ 4 రాసుల్లో మూడవ గ్రూప్ స్టార్స్, మూడవ నవకం ఏంటి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఈ 9 నక్షత్రాలు నేను చెప్పిన లాస్ట్ గ్రూపు రాసులు ధనస్సు, మకరము, కుంభము, మీనం. ఈ 4 రాసుల్లో ఈ 9 నక్షత్రాలు సెట్ అయిపోతాయి. ఓకే, సో అప్పుడు మీకు ఇదంతా మైండ్లో ఉండాలి. ధనస్సులో చంద్రుడు ఉన్నాడు, అది జన్మరాశి ధనస్సు అనుకుంది. ఇప్పుడు అతని నక్షత్రం తీయాలి అంటే చంద్రుడు ఎన్ని డిగ్రీలో? 25 డిగ్రీలు చెప్పాను. ఫస్ట్ ధనస్సులో ఏ నక్షత్రాలు ఉంటాయి మీ మైండ్లోకి వచ్చేసేయాలి. ధనస్సులో మూడవ గ్రూప్ స్టార్స్ వస్తాయి. స్టార్టింగ్ నుంచి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల, పూర్వాషాఢ ఈ 2 ఫుల్ అవుతాయి ధనస్సులో. 2 అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు. ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి. అప్పుడు 9 పాదాలు పూర్తి చేయాలంటే మొదటి నక్షత్రం ధనస్సులో మూల 4 పాదాలు ఫుల్. ఓకే, అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు. ఒక రాశి అంటే 30 డిగ్రీలు. అలా 12 రాసులు అంటే 12 × 30 డిగ్రీలు 360 డిగ్రీలు. సూర్యుడు తన చుట్టూ తాను తిరిగే ఈ 360 డిగ్రీల ఈ మార్గాన్ని మనము తెలుగులో పథము అన్న, మార్గము అన్న, సూర్యుడు తిరిగే తన మార్గం అన్న, సూర్యుడు భ్రమిస్తాడు తన చుట్టూ భ్రమణం అన్న, ఇంగ్లీష్లో వాళ్ళు జోడియాక్ బెల్ట్ అన్నాడు దాన్ని. జోడియాక్ బెల్ట్. సూర్యుడు తన చుట్టూ తిరిగి ఆ 360 డిగ్రీలని 12 భాగాలుగా, అంటే 12 ఏరియాలుగా విడగొట్టి, చాలామంది క్వశ్చన్ ఇంతకుముందు జరిగిన క్లాసుల్లో చాలామంది నన్ను అడిగారు, సార్ రాసులు అనేవి నిజంగా ఉంటాయా అంటే లేవు. ఆకాశంలో సూర్యుడు తన చుట్టూ తాను తిరిగే ఆ మార్గంలో మన సూర్యుడు, మన నక్షత్రం చుట్టూ మన గ్రహాలు, అనంతకోటి బ్రహ్మాండంలో ప్రతి రాత్రి ఆకాశం పైకి చూస్తే కనిపించే ప్రతి ఒక్క నక్షత్రము ఒక సూర్యుడు. ఆ సూర్యుడి చుట్టూ ఏ గ్రహాలున్నా మనకు తెలియదు. మన భూమి ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ భూమి మీద ఉండే ఈ జీవజంతువుల్లో ముఖ్యంగా మనుషుల మీద ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రంలో నమ్ముతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పెళ్ళిళ్ళు చూసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మీకు ఏదో కారణం చెప్పి ఆ పెళ్లి చెడగొడతారు. దాని మీద నా పోరాటం జరుగుతూ ఉంది. అది చేస్తానే లైఫ్ లాంగ్ నేను చేయాలి. నా జీవితం ఆఖరి క్షణం వరకు కూడా జ్యోతిష్యం మీద నేను ఒంటరి యుద్ధం చేస్తున్నాను. తయారు చేయాలని ఎంతో మందిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రండి, జ్యోతిష్యం నేర్పిస్తాను, నేర్చుకోండి, సమాజానికి మేలు చేయండి. వివాహాలు ఈ రకంగా ఆపకూడదు, దాని మీద పోరాటం అనేది ఉండాలి. సో సూర్యుడు తన చుట్టూ తిరిగే ఈ 360 డిగ్రీలని, అదేదమ్మా ఈ 360 డిగ్రీలని డివైడెడ్ బై 12 వేస్తే ఒక్కొక్క ఏరియా 30 డిగ్రీలు వస్తుంది. దాన్ని ఒక రాశి అంటారు. మరి ఆ రాశికి పెట్టిన పేరు, అది ఫిజికల్గా ఏరియా ఉంది, అక్కడ ఫిజికల్గా ఏరియా ఉంటే ఆ ఫిజికల్గా ఉన్న ఏరియాని వీళ్ళు ఏరీస్ అని పెట్టారు. అంటే మేషం అంటే అక్కడ ఒక నక్షత్ర సముదాయం ఉంది, దాన్ని ఇంగ్లీష్లో కాన్స్టలేషన్ అంటారు, అంటే తారా సమూహం. అది రియల్గా నక్షత్ర సముదాయాలు ఉన్న ఏరీస్ అని, తౌరస్ అని, ఆ పేర్లే ఆ ఏరియాకి ఉన్న 30 డిగ్రీల ఏరియాకి పెట్టారు. అంటే రాశి అనేది లేదు, అక్కడ నక్షత్ర సముదాయం అనేది ఉంది ఫిజికల్గా. ఆ నక్షత్ర సముదాయాల పేరు సూర్యుడు తిరిగే ఆ మార్గాన్ని అట్లా విభజించి వాటికి పేర్లు పెట్టారు. నక్షత్ర సముదాయం